మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు పుల్లల చెరువు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మరియదాసు, ఏపీఓ మోషే ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా మార్పులు, కొత్త నిర్ణయాలను మీడియా ప్రతినిధులను వివరించారు. నమస్కారం అండి. భారత ప్రభుత్వము ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీమ్ స్థానంలో కొత్తగా పీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ అనే పేరుతోటి పథకాన్ని అమలులో గ్రామ కుటుంబాలకు సంవత్సరానికి గతంలో 100 రోజులు ఉన్నవి, అవి ఇప్పుడు 125 రోజులు కల్పించడం జరిగింది. ఉపాధి 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్ర ప్రభుత్వము భాగస్వామ్యం ద్వారా వ్యవసాయ పీక్ సీజన్లలో 60 రోజులు పనులు విరామము, పారదర్శక పాలన, దీర్ఘకాలిక గ్రామీణ ఆస్తుల సృష్టి వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పథకము కింద ప్రజలకు మరి ముఖ్యంగా జల సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతులు, అదేవిధంగా స్కిల్ సెంటర్లు, పశు సంపద మరియు మత్స్య సంపద పెంపుదల, గ్రామీణ మార్కెట్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు, తుఫాను వరద నియంత్రణ నిర్మాణాలు అదేవిధంగా చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ పథకం ద్వారా పశు పోషణ, అదేవిధంగా జల సంరక్షణ, నీటి కుంటలు సంరక్షణ, అదేవిధంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ ద్వారా వాటర్ ఫారం పౌండ్స్ ద్వారా జల సంరక్షణను కాపాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ పీబీజీ రామ్జీ స్కీమ్లో అవినీతికి ఆస్కారం లేదు. ఎందుకంటే పనికి హాజరైనటువంటి వారికి ఫోటో క్యాప్చర్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయడానికి వీలుపడుతుంది. ఇది శాశ్వతమైనటువంటి పథకము. ఈ పథకం ద్వారా వేతనదారులకు శాశ్వతమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. థ్యాంక్ యూ సార్.